హైదరాబాద్ చెరువుల్లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా? టన్నుల కొద్ది చేపలు వలలో పడుతున్నాయి. కానీ అవి అమ్మడానికి కాదు, కాల్చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇటీవల చెర్లపల్లి చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా వలల్లో చిక్కింది ఏమిటంటే టన్నుల కొద్ది మూర్ సల్ఫన్ కాట్ ఫిష్. ఇవి ఏమిటో తెలుసా? ఇవే రాక్షసి చేపలు. వీటినే డెవిల్ ఫిష్ అని కూడా పిలుస్తారు. మీకు తెలుసా? ఇవి సాధారణ చేపలు కావు. బలమైన శరీరం, పదునైన పళ్ళు, మిగతా చేపల గుడ్లను, చేప పిల్లల్ని తినేసే క్రూరత్వం. నీటిలోనే కాదు, బయట గాలిని కూడా పిలిచి బతికే సామర్థ్యం ఈ చేపలకుంది. పిల్లలకు బండిపోతులా కనిపించే ఈ చేపలు కాట్ ఫిష్ ఫ్యామిలీకి చెందిన లారీ జాతివి. ఇవే వలలో పడితే ఇతర చేపల ఉనికి మాయమైపోతుంది. ఈ చేపలు ఎంత డేంజరస్ అనుకుంటున్నారో ఓసారి మీరే ఆలోచించండి. ఈ చేపలు ఆక్సిజన్ తక్కువగా ఉన్న నీటిలో కూడా సజీవంగా తేలుతాయి. వర్షపు కాలంలో వరద కాలువల ద్వారా చెరువుల్లోకి ప్రవేశించి గవర్నమెంట్ పంపిన బేబీ ఫిష్ని తినేస్తాయి. మత్స్యకారుల ఆవేదన స్పష్టం ప్రకారం పేదవాళ్ల మచ్చికకు చేపలే. కానీ ఇప్పుడు పడుతున్నవి అన్నీ నాశనమయ్యే రాక్షసులు. ఎవరూ కొనరు, తినరు, పట్టినా లాభం ఉండదు. దీంతో మత్స్యకారులు తక్షణమే చర్య తీసుకుంటున్నారు. వలలో పడిన రాక్షసి చేపలన్నీ పట్టుకొని తగలబెట్టేస్తున్నారు. ఇది కేవలం జలచరాల సమస్య కాదు, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ. ఈ చేపలు ఒకసారి గుడ్లు పెట్టి వ్యాప్తి చెందితే స్థానిక జీవ వైవిధ్యం ఇక నాశనమే. చేపలు పడితే లాభం రావాలి, కానీ ఇవి పడితే భవిష్యత్తే మిగలదు. హైదరాబాద్ చెరువులో డెవిల్ ఫిష్ విస్తరణపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే. జాగ్రత్త పడండి, జలజీవాలను కాపాడండి. ఓవరాల్గా ఈ డెవిల్ ఫిష్ గురించి మీరేమనుకుంటున్నారు? వీరు చేస్తున్న ఈ పనికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? సమాధానాలు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.